మనల్ని ఆశీర్వదించే మన పరలోకపు తండ్రి నీ విశ్వాసాన్ని చూసి, నీ నమ్మకత్వాన్ని చూసి, నీ విధేయతను చూసి, నువ్వు ఆయనపై ఆధారపడిన విధానాన్ని బట్టి చూసి, ఆయనకు మహిమకరంగా జీవించే విధానాన్ని చూసి, ఆయన చిత్తంలో బ్రతకడం చూసి, ఆయన కోసం బ్రతకడం చూసి, ఆయన చిత్తాన్ని నెరవేర్చ చూసిన దేవుడా నిన్ను ఆశీర్వదించాలి అని ఆకాశపు వాక్యులు రిప్పితే ఏ దిక్కు నుంచి ఎలాగొస్తాయో అర్థం కాదు. మనం ఊహించలేం. తోట కాపాడు అనుకున్నాడా? ఈ రోజు నాకు 10,000 వస్తాయి అనుకున్నాడా? 10,000 కోసం చేశాడా? నో. నమ్మకత్వం ప్రదర్శించాడు, యథార్థత ప్రదర్శించాడు. ఎక్కడైనా సరే రాజీ పడలేదు. తన యజమాని చిత్తం ఏదైతే ఉందో అది చేయడానికి ఇష్టపడ్డాడు. తన యజమానికి విలువించాడు, తన యజమాన్ని గౌరవించుకున్నాడు, తన యజమాని పక్షం నిలబడ్డాడు. సంతోషించిన యజమాని, ఆనందించిన యజమాని ఆశీర్వాదంగా ఇచ్చాడు. లోకపు యజమానికి ఎంత ప్రేమ ఉంటే, ఇంత మంచి మనసు వస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్త పరలోకపు యజమాని అయిన దేవాది దేవుడు నీ జీవితము ఇంత నమ్మకంగా ఉంటే, ఇంత యథార్థంగా ఉంటే, ఇంత భయభక్తుల్లో ఉంటే, ఇంత విలువగా ఉంటే నిన్ను ఆశీర్వదించడా?